తో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ బ్రతుకు కూడా ఎడారి బ్రతుకేమో, నీ ఆలనా పాలన చూసేవాళ్ళు లోకంలో ఎవరూ లేక అనాథనైపోయానయ్యా, తల్లిని కోల్పోయా, తండ్రిని కోల్పోయా, అన్నదమ్ములను కోల్పోయా, జీవితంలో ఒంటరిదానిగా నేను మిగిలిపోయాను, ఇదేనా నీ దిగులు? అయ్యా, నా బ్రతుకులో అందరూ ఉండి కూడా నేను అనాథనైపోయానయ్యా. నా మంచి చెడులు విచారించేవాడు కనీసం బాబు తిన్నావా, అమ్మా పిల్లలు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అడిగే నాదుడు ఒక్కడు లేడయ్యా నా బ్రతుకులో. ఒంటరి పోరు, ఈ పిల్లల్ని ఒంటరిగా పోరాడుతూ పెంచుతున్నాను, ఈ కుటుంబాన్ని ఒంటరిగా కొనసాగిస్తూ ఉన్నాను. జీవిత పోరాటంలో నేను అనాథనైపోయాను, ఒంటరినైపోయానని ఈ రాత్రి సభకు వచ్చిన బిడ్డలారా, మీలో ఎవరైనా బ్రతుకులో ఒంటరిదాన్ని అయిపోయానని ఏడుస్తూ ఈ స్థలంలో ఎవరైనా కూర్చున్నారా? కలవరపడకు. నీ ఒంటరి బ్రతుకునకు హిస్సోపుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీ ఒంటరితనములో జంటగా నిలవబడేటువంటి దేవుడు.